ఇప్పుడు 2 గ్లాసులో మనం ఏంటంటే చెట్టు ఒక ఎగ్జాంపుల్ ఒక పత్తి చేను ఉంది అనుకోండి. ఇప్పుడు పత్తి చేనుకి ఏమంటే ఒక ఎకరానికి ఈ అగ్రి ఎక్వాజల్ వాడతాం. ఈ గ్లాస్ మట్టిలో మనం ఈ అగ్రి ఎక్వాజల్ వేద్దాం. చూడండి ఈ గ్లాస్ నేను మిక్స్ చేసుకుంటా. ఈ అగ్రి ఎక్వాజల్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఈ సేన్కి అయితే మనం ఏం వేయలే. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సేన్ లోపల ఊడిపడ్డది, నీళ్ళు మొత్తం ఆగింది. చూడండి దీంట్లో నీళ్ళు ఇంత వేసినాం. ఇప్పుడు ఈ అగ్రి ఎక్వాజల్ ఏం చేసినంటే నీటి శాతం ఎక్కువ ఉన్నా కూడా పీల్చుకుంటుంది, నీటి శాతం తక్కువ ఉన్నా కూడా నీటి శాతం ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, దీంట్లో కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు దీంట్లో ఎంత వాటర్ వేసినానో దాంట్లో కూడా సేమ్ వాటర్ వేసిన. ఇప్పుడు మనం చూద్దాం ఈ అగ్రి ఎక్వాజల్ ఏ విధంగా పనిస్తుంది. ఇది ఎకరానికి ఒక ప్యాకెట్. ఒకవేళ సేను మొత్తం ఊడిపడుతుంది అంటే ఒక ఎకరాన్ని వాడచ్చు. ఇది స్పెషల్గా ఎప్పుడు వాడాలంటే ఇప్పుడు కూడా వాడచ్చు, కానీ అంతగా లేదు. కానీ మెయిన్ మీకు పంట బాగా రావాలంటే మనం దుంటాం కదా ఎక్కువ, అంటే మనం ఇత్తనాలు వేసేటప్పుడు ఎదబెడతాం కదా, అప్పుడు డీపీలో కలిపి కూడా వాడచ్చు, ఇత్తనాలు కూడా కలిపి వాడచ్చు. ఇది మొత్తం భూమి లోపల కలిసి ఉండాలి. ఇది అగ్రి ప్రొటెక్ట్ అనేది అగ్రి ఎక్వాజల్ అనేది భూమి లోపల కలిపి ఉండాలి. అప్పుడు ఏం చేస్తా అంటే సేనుని చెట్టుకి నీళ్ళు ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది, ఎర్ర దోమ అయితే రకరకాల ప్రాబ్లం అవుతుంది, తక్కువ కూడా ఎండిపోతుంది. అయితే ఇది సమానంగా పెడతాయి, ఎక్కువ కూడా కాకుండా తక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒకసారి నీళ్ళు వేసినాం, కనిపిస్తాం మీకు నీళ్ళు. ఈ విధంగా సేను లోపల నీళ్ళు ఆగిపోతే ఏమైతే సేను మొత్తం ఎర్రగా పంట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మన అగ్రి ఎక్వాజల్ వాడిన సేనుకి ఏంటంటే మీకు ఒక చుక్క నీళ్ళు అనేది కనిపింది. ఇక్కడ కనిపిస్తుందా? ఒక చుక్క మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా వేసినాం, ఒకసారి వాటర్ వేసినాం కదా, మళ్ళీ ఒక్కొక్కసారి వాటర్ వచ్చి వర్షం వచ్చింది అనుకోండి, మళ్ళీ పీల్చుకుంటారు లేదా ఒకసారి చూడండి. మళ్ళీ వేసినాం. ఇప్పుడు దీన్ని ఎంత వాటర్ వేసినా కూడా ఇది ఏమైతుందంటే పొంగుకుంటూ ఆ భూమి అనేది ఎక్కువ ఇంకా మట్టి అనేది పొంగుతుంది, కానీ వాటర్ అనేది కనిపించదు, చెట్టు అనేది ఎఫెక్ట్ కాదు. ఇది ఏ పంటలైనా మనం వాడవచ్చు. ఇది దీన్ని కూడా అట్లా చేయండి, ఇట్లా చేయండి, చూద్దాం ముందు ఏది ఎఫెక్ట్ అవుతుంది చూద్దాం. ఇది ఏ పంటలైనా కూడా చూడండి, నీళ్ళు అనేది మీకు కనిపించదు, ఒక చుక్క నీళ్ళు అనేది ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? నేను చూసాను సార్, ఇక్కడ మళ్ళీ ఎందుకంటే ఇక చూడండి మళ్ళీ ఎంత లూజ్గా ఉంది. మరి ఏమైనా భూమిని గట్టిగా అవుతుందని అనుకోవచ్చు, భూమి గట్టి కాదు, భూమి మళ్ళీ లూజ్గా ఉంటుంది. దీని నుంచి ఏంటంటే మన ఏర్ కూడా ఎక్కువ పోతుంది, ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. జస్ట్ నీళ్ళు అనేది పొంగు కూడా, భూమి అనేది పొంగు కూడా పోతుంది, కానీ ఎలాంటి ఎఫెక్ట్ కాదు. ఓకేనా? ఇది